Welcome friends. Welcome to Jil Jil Jiga. కోన వేగంగా గోల గోల సేయంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మట్టే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ సూర్యంపేట. సో అమ్మాయిలు అబ్బాయిలు అయితే ఇక్కడ చాలా చాలా సూపర్ రాకింగ్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ షో అయితే రచ్చ రచ్చ అయిపోతుంది. ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? సరే ఈ విధంగా అయితే జిల్జిగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి రేణు ఫస్ట్ గా మనం ఏం చేయాలి మరి ఏం చేయాలి? వాళ్ళలో ఎటువంటి యాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని క్రేజీ యాంగిల్స్, ఎన్ని లవ్లీ ఎన్ని ఫన్నీ యాంగిల్స్ ఉన్నాయో చూడాలంటే వాళ్ళతో ఒక క్రేజీ యాక్టివిటీ చేపించాలి. ఏమంటావు? క్రేజీ యాక్టివిటీ. క్రేజీ యాక్టివిటీ. ఓకే. సో యాక్టివిటీస్ చేయడానికి నా టీం నుంచి ఒక అబ్బాయి, ఉదయ్ టీం నుంచి ఒక అమ్మాయి వస్తారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో క్రేజీ యాక్టివిటీ చేయడానికి ముందుగా నా టీం నుంచి ఒక కొండవీటి రాజా కాకినాడ కాజా వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. అబ్బాయి ఏడున్నావు? దా. నీకు కొండవీటి రాజా కాకినాడ కాజా వస్తే నా టీమ్ లో పర్ఫార్మ్ చేయడానికి ఒక బందర్ లడ్డు వస్తుంది. అమ్మాయి వచ్చే. సో క్రేజీ యాక్టివిటీ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయి అబ్బాయి వచ్చేసారు కాబట్టి ఎవరెవరికి ఏం వచ్చిందో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే నా టీం నుంచి అమ్మాయి వచ్చింది కాబట్టి లేడీస్ ఫస్ట్ కాబట్టి అబ్బాయిలు లాస్ట్ అయినా ఫస్ట్ అయినా ఏదైనా ఫస్ట్ బెస్ట్. దే ఆర్ ద బెస్ట్. సరే ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాస్ ఎ డాంకీ. డాంకీ డైస్ ఫాదర్ క్రైస్ పింకీ పింకీ పాంకీ. నేనే ఫస్ట్. ఓకే, మరి ఇప్పుడు నా టీమ్ లో ఒక బ్యూటిఫుల్ గర్ల్. ఏ ఎంత అందంగా ఉన్నావు నువ్వు. అబ్బో కథ. సరే సరే, నీ పేరేంటన్నా? హాసిని. హాసినికి వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఇది ఇలాగా. హాసిని ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కాబట్టి అంతే బ్యూటిఫుల్ గా డాన్స్ చేయాలి అని వచ్చింది. హాసిని ఆర్ యు రెడీ? దా ముందుకు వచ్చే. హాసిని ఇప్పుడు డాన్స్ చేయబోతుందట. హాసిని నువ్వు ఎక్కువ నవ్వకు, డాన్స్ చేయి సరేనా? 3, 2, 1 మ్యూజిక్. ఎవడు ఎవడు ఎదురు పడే దవడు ఎవడు తెరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ. ఎవడు ఎవడు మెడిసి పడే దవడు ఎవడు అదిరి పడి ఎగిరి పడి ఎగసి పడి. బాంగ్డా దంచుకొట్టే ఆంధ్రా మిర్చికొట్టే ధీమా తీసికొట్టే చిటాపటాసే చుటపట చుట్టుకే పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెనో విరగబడి. మచి 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 రెడీ రెడీ బడి బడి. మచి 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 కొత్త కుర్రాలం వస్తున్న కుర్రాలకి. మచి 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 రెడీ రెడీ బడి బడి. మచి 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 నిన్ను కాదంటే సరికొత్త సత్తాతోటి. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? చెవు అంట చూసారా? కొంచెం కన్ఫ్యూజ్ అయినా బాగానే చెప్పావు. సరే, అంత సూపర్ గా నా టీం నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేసారు. చాలా చాలా సూపర్ గా ఉంది కాబట్టి నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నా టీం నుంచి దిస్ గాయ్ కొండవీటి రాజా. హాయ్ హాయ్. ఓకే, నీ పేరు? అఖిలేష్. అఖిలేష్. ఓకే అఖిలేష్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? నువ్వు అలా రోడ్డు పై వెళ్తూ ఉంటావు,
కానీ ఒంటరిగా వెళ్తావు కాబట్టి బోర్ కొడుతుంది కదా, సో పక్కన వెళ్ళే వాళ్ళని ఆపి వాళ్ళతో టైం పాస్ చేయాలి. ఓకే, ఐ రెడీ? రెడీ 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 రెడీ. అక్కడి నుంచి రా. ఇక్కడ ఉన్నావా? అలా కాదు వే. నేను చూసి చాలా రోజులైంది. ఏమండి ఏంటో ఈ మధ్య రామేశ్వరంపేట కొండకి ఎటే వెళ్ళాలండి? ఏంటండి? రామేశ్వరంపేట కొండ అండి. అటండి, అది కనిపిస్తుంది కదా, ఆ తిన్నగా వెళ్ళు. ఓకేనండి. ఉదయ్ ఆ బంగారం దా, ఇటు రా. ఏమండి ఆటోలో ఏమన్నా ఉంటాయండి? ఆటోలు బస్సులు అన్ని తగలడ్డా అటెళ్ళు. కనబట్లేదండి, అందుకని అడిగాడు. కోపడకండి, ముందుకెళ్ళరా. అలా కాదు నాన్న, ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమండి అక్కడ చుక్క ముక్క దొరుకుతాయండి? అరే అక్కడ ఆటో ఎక్కువ, అలా తిన్నంగా వెళ్ళి కొండ వస్తుంది, కొండ పక్కన నీకు కావాల్సిన దొరుకుతారా? సరే అండి, థ్యాంక్ యూ అండి. కోపం ఎక్కువ అండి, వెళ్ళిపోతుంది. సరే వెళ్ళరా. అలా కాదు, నీకు విషయం చెప్పాలనుకున్నా చాలా రోజుల నుంచి. ఏమండి ఆటోకి బస్ కి ఎంత తీసుకుంటారండి? నీ టెంకే చెప్పండి. అక్కడ వెళ్ళిరైనా చెప్పండి. ఒక 5 నిమిషాల వరకు రాకురా, ఇన్ఫర్మేషన్ ఏమి అడగరా. విరహం తట్టుకోలేదు. ఏమండి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ పేరు చెప్పలేదండి? నా పేరు పండు, దీని పేరు ఏ పండు అండి? దీని పేరు జిండు. వెళ్ళరా. జిండా అండి, జెండు. సరే అండి వెళ్ళిపోతాను. అబ్బో అలా కాదు. అరేను ఏమండి మరి ఏమండి ఒక్కసారి టైం ఎంతో చెప్పలేదు. నువ్వు వెళ్ళరా. ఒకసారి టైం చెప్పండి, వెళ్ళిపోతాను. అరే 10 అయింది, వెళ్ళరా బాబు. ఏమో పిఎమ్మా అండి? చెప్పండి, కోపడకండి. ఏమో పిఎం చెప్పండి. అది ఫీలింగ్స్ ఏంటి కనుక్కోండి, పర్లేదు. భయపడకండి, ఆగు. నువ్వు వెళ్ళిపో, దారా మాత్రం. సో రెండు టీం నుంచి ఇంత ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేను ఏదో నీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఏంటి గోల్ మాకు? జీవితం ఎందుకు నిజంగా ప్రపోజ్ చేయించుకోవాలా? బాధపడికి నేను ఉన్నాను. నాతో ప్రపోజ్ చేయించుకోవాలని ఎంత మంది వెయిటింగ్ తెలుసా ఇక్కడ? నీ కథ ఆపిక. అవునా కదా గర్ల్స్? ఓకే, ఇంత సూపర్ గా పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి అమ్మాయి థ్యాంక్ యూ, అబ్బాయి థ్యాంక్ యూ. క్రేజీ యాక్టివిటీస్ క్రేజీగా చాలా బాగా జరిగాయి కదా, ఏమంటావు? చాలా సూపర్ గా జరిగాయి. సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే జంపింగ్ జపాన్. ఓకే, మరి జంపింగ్ జపాన్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. సో గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. టీం నుంచి ద్రమ్మాలు వచ్చేసారు అండ్ ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు భీమవరం బిస్కెట్లు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు సో రెండు టీం నుంచి ఇద్దరు భీమవరం బిస్కెట్లు వస్తే నా టీం నుంచి ఇద్దరు కాకినాడ కాజాలు వచ్చారు. ఓకే, సో ఇంత సూపర్ గా అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, జంపింగ్ జపాన్ గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి నేను ఈ గేమ్ ఎలా ఆడాలి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఈచ్ టీమ్ లో 2 పర్సన్స్ ఉన్నారు. ఇద్దరికి చెరొక కోన్ ఇస్తామన్నమాట. సో వాళ్ళిద్దరు వాళ్ళ కోన్స్ తీసుకుని ఇక్కడున్న బాల్స్ ని ఈ కోన్స్ లో ఫిల్ చేసుకుని కింద కూర్చొని జంప్ చేస్తూ వెళ్ళాలి. అక్కడున్న రింగ్స్ వరకు వెళ్ళాలి, అది డెస్టినేషన్ పాయింట్. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు రావాలి. ఈచ్ టీమ్ కి ఈ గేమ్ ఫినిష్ చేయడానికి 1 మినిట్ టైం ఇస్తాము. ఈ 1 మినిట్ టైం లో ఇక్కడికి వచ్చాక ఏ టీమ్ కోన్స్ లో అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అదనమాట మ్యాటర్. సో ఈ విధంగా ఈ గేమ్ ని ఆడాలి. సో 1 మినిట్ టైం ఉంటుంది కాబట్టి త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయాలి, సరేనా? సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? కమ్ హియర్. నేను మరి మామూలుగా జంప్ చేసేస్తే మజా ఉండదు కదా, కదా. దీనికి నీకోసం క్రియేటివ్ థాట్ తో వచ్చాను. నేను తెలుసా, ఓహో, వాళ్ళిద్దరు కాళ్ళకి స్కార్ఫ్లు కడతా. కట్టిన తర్వాత అప్పుడు కరెక్ట్ గా జంప్ చేసుకుంటూ వెళ్తారనమాట. వాట్ ఎన్ ఐడియా సర్జీ. ఓకేనా?
ఓకే సో రేణు మీ బాయ్స్ రెడీ కదా? Yeah. బాయ్స్ మీరు ఇక్కడ జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. మీకు 90 సెకండ్స్ టైం ఉంది. సో ఈ టైం లోగా మీరు ఫినిష్ చేయాలి. ఓకేనా? రెడీయా? సో బాయ్స్ 3, 2, 1 గో. ఇందులో ఏం లేవు. లేవా? మరి ఇందులో ఏముందో నీ బుర్రలో కూడా అదే ఉంది. ఖాళీ. ఆ కోన్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయో కౌంట్ చేద్దామా? యా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 balls. 17. సో రెడీ టీమ్ బాయ్స్ అయితే టోటల్ 17 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా వీళ్ళు ఆడడం అనేది అయిపోయింది. నెక్స్ట్ మా సత్తా చూపిస్తామంటున్నారు గర్ల్స్. గర్ల్స్ రెడీ అమ్మా? ఎలాగొచ్చింది అయితే? Time starts now. 3, 2, 1 go. రేణు వచ్చేసా మీ ఎన్ని కలెక్ట్ చేసాం? ఎన్ని కలెక్ట్ చేశారు నీకు తెలుసా? ఆ బాల్స్ ఏవి కౌంట్ లోకి రావు. ఎందుకు? వాళ్ళకి 90 సెకండ్స్ టైం ఇచ్చాము వెళ్ళి రమ్మని, వాళ్ళు రాలే కాబట్టి టాస్క్ ఇన్కంప్లీట్ అయింది. సో నో ప్రాబ్లం. సో మా అమ్మాయి అయితే చాలా చాలా కష్టపడ్డారు. ఎనీవేస్ ఈ కౌంట్ లోకి రావు కాబట్టి మరి ఈ గేమ్ విన్నర్ ఎవరు? ఈ గేమ్ విన్నర్ ఎవరు? 17 బాల్స్ కలెక్ట్ చేసిన మా బాయ్స్ విన్నర్. ఇది మా టీం అంటే, ఇది పవర్ అంటే. ఓకే ఓకే నో ప్రాబ్లం. ఏదైతేనే ఇది అబ్బాయిల గేమ్ అని ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. మా అమ్మాయిలు కూడా ఆడాల్సిన గేమ్ ఉంటుంది, దాంట్లో కూడా వాళ్ళు సత్తా చూపిస్తారు. అమ్మాయిలు నో ప్రాబ్లం, మనకి టైం వస్తుంది అప్పుడు మనం కూడా ఆడతాం. అంటే మీకు, నేను కాదు. సో ఈ విధంగా ఈ గేమ్ అనేది ఫినిష్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఉదయ్ షో చాలా స్వీట్ గా వెళ్తుంది కదా? స్వీట్ గా, హాట్ గా, నాటి గా వెళ్తుంది. సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మళ్ళీ ఒక క్రేజీ యాక్టివిటీ చేయాలి. అవునా? ఎస్. సో మరి క్రేజీ యాక్టివిటీ చేయాలి అంటే నా టీం నుంచి ఒక అమ్మాయి కావాలి, రేణు టీం నుంచి ఒక అబ్బాయి కావాలి. కాబట్టి ఫస్ట్ నా టీం నుంచి ఒక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతుంది. అమ్మా పాపా పి సుశీల వచ్చేయమ్మా. ఉదయ్ టీం నుంచి పాప పి సుశీల వస్తే నా టీం నుంచి బాబు బంగారం వస్తున్నాడు. అబ్బాయి ఓకే, యాక్టివిటీస్ చేయడానికి ఇద్దరు అమ్మాయి అబ్బాయి వచ్చేసారు కాబట్టి ముందుగా నా టీం నుంచి పర్ఫార్మ్ చేస్తాడంట. నీ పేరు? మోహన్. ఓకే మోహన్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు సాంగ్ పాడాలి. సాంగ్ పాడాలి.
పాడతావు కదా. సో మోహన్ అయితే ఇప్పుడు సాంగ్ పాడడానికి రెడీగా ఉన్నారు. మోహన్ రెడీయా? రెడీ. మరి సాంగ్ ఎవరికి డెడికేటెడ్? మై మామ్ కి. యువర్ మామ్. వెరీ గుడ్, సూపర్. దా పాడు. నాలోన పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా, పిల్ల నీ వల్ల నీతో పొంగే వెల్లువా, నీళ్ళల్లో ఏదిన తారక, బంగారు పువ్వుల కానుక, నీవెలి కాంచనా. ఓ శాంతి శాంతి ఓ శాంతి, నా ప్రాణం సర్వం నీవేలే, నా శ్వాసే నీవే దోచావే, చెలిమేలే నీవు అయ్యావే. నలోన పొంగెను నర్మదా, నీళ్ళలో మురిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా, పిల్ల నీ వల్ల. ఓకే, మోహన్ సాంగ్ అయితే సూపర్ గా పాడాడు. సూపర్ గా పాడావు అండ్ సూపర్ ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడైతే నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్, వచ్చే నేమ్ హర్షిత. 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 ఓ హర్షితనా? సో హర్షుకి వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక యాంకర్ కి షో చేసి కాదు నాన్న, చేస్తూ ఒక యాంకర్ షో ఒక యాంకర్ లా షో చేస్తూ వచ్చిన గెస్ట్ తో గొడవ పడాలి. ఈ రకమే ఉంది, అది పడాలి అన్నమాట. సో అది టాస్క్. ఓకేనా? అర్థమైంది? పడాలి కాదమ్మా, గొడవ పడాలి. గొడవ పడాలి. ఓహో, యాంకర్ ఇంకా షో చేస్తే పడిపోవాలనుకున్నా నేను. సరే, సో హర్షిత రెడీయా నువ్వు? హాయ్, హలో, వెల్కమ్ టు దిస్ మ్యూజికా. లెట్స్ వెల్కమ్ అవర్ చీఫ్ గెస్ట్ ఉదయ్ కాకర్లా. హర్షిత, ఉదయ్ కాకర్లా గారి స్టైల్ చూసావా? యా, లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్. ఏడ్చినట్టున్నాడు. ఇంకో మాట చెప్పు. హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ ఏ రకం నుంచి హ్యాండ్సమ్ గా కనిపించారు? అలా కాదు చీఫ్ గెస్ట్ గారు, యాక్చువల్ గా హ్యాండ్సమ్ అని మీలో ఏ కోణంలో కనిపించింది అని నా డౌట్. వాకింగ్ స్టైల్ అబ్బా. వాకింగ్ స్టైల్. అప్పట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి చేసినట్లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారా? ఇది జీవితం చచ్చిపోవాలనిపిస్తుంది. హర్షిత, యాక్చువల్ గా మన ఉదయ్ కాకర్లా గారి మూవీస్ చూస్తే అన్ని ఒక డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ యాంగిల్ లో వస్తాయి. అక్కడ నుంచి ప్లేన్ ఎగిరి పట్టుకుంటారు, రాకెట్ నుంచి డైరెక్ట్ గా జంప్ చేస్తారు. ఇవన్నీ ఎలా? సముద్రంలో కూడా నేను అటు పక్క చేప వెళ్తాను, నేను ఎట్లా వెళ్తుంటానండి, ఇలాగే వెళ్తుంటానండి, కాలుతాడు ఇలాగే అనుకోని. హర్షిత, నువ్వు ఏదో ప్రిపేర్ అయ్యావు కదా, అడుగు. మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు సార్? ఈ అమ్మాయి బాగుంది. మీ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా నేను ట్రై చేయొచ్చు? నువ్వు వద్దండి, ఈ అమ్మాయి కావాలండి. ఓకే, సో ఈ విధంగా నా టీం నుంచి రెండో టీం నుంచి ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అయిపోయాయి కాబట్టి థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ మై హీరోయిన్. ఓకే, సో క్రేజీ యాక్టివిటీస్ అయిపోయాయి కాబట్టి నేను వాట్ నెక్స్ట్? నెక్స్ట్ వాట్ అంటే నెక్స్ట్ ఒక డిఫరెంట్ గేమ్ వెయిట్ చేస్తుంది. అవునా? ఎస్. మరి ఏంటది? ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడడానికి ప్రాపర్టీ కూడా వచ్చేసింది. మరి ఈ గేమ్ ఆడాలంటే ఎవరు కావాలి? పార్టిసిపెంట్స్ కావాలి కదా. ఎస్, నా టీం నుంచి 5 మెంబర్స్, అలానే ఉదయ్ టీం నుంచి 5 మెంబర్స్. ముందుగా నా టీం నుంచి ఐదుగురు సూపర్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో రెండు టీం నుంచి 5 సూపర్ స్టార్స్ వచ్చారు అంటే నా టీం నుంచి 5 సూపర్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్. ఓకే, రింగా రింగా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ అని మనం చెప్పే కన్నా చేసి చూపిస్తే బాగుంటుందేమో. యా, దాచే. ఓకే, రింగా రింగా గేమ్ ఎలా ఆడాలంటే, సో ముందుగా వచ్చే 5 ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుని స్ట్రైట్ గా నుంచోవాలి. వాళ్ళ హ్యాండ్స్ స్ట్రెచ్ చేయాలి. సో అప్పుడు లాస్ట్ పర్సన్ నుంచి ఆ రింగ్ అనేది ఓన్లీ జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ తో మాత్రమే పాస్ ఆన్ అవ్వాలి. ఓకే, అదేలాగో ఇప్పుడు చూపిస్తాం. కమ్ ఆన్.
ఓకే చూసారు కదా. సో ఈ గేమ్ ఆడుతున్నంత సేపు కూడా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసే ఉండాలి, ఎక్కడ బెండ్ అవ్వకూడదు, హ్యాండ్స్ కూడా బెండ్ చేయకూడదు. సో ఈ గేమ్ ని ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఎస్, మరి ఇంత సూపర్ గా అర్థమైంది కాబట్టి ఫస్ట్ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? బాయ్స్ రెడీ. Oh my god. ఓకే, రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి సూపర్ స్టార్స్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గెరల్స్ రెడీయా? రెడీ. అమ్మా గెరల్స్ రెడీయా? రెడీ. 3, 2, 1 గో. గేమ్ చాలా సూపర్ గా ఫినిష్ అయిపోయింది కాబట్టి ఎవరెవరికి ఏంటి ఎంత ఏంటి తెలిసిన టైం వచ్చింది. yes మా టీం అబ్బాయిలు ఫినిష్ చేశారు రింగా గేమ్ ని విత్ ఇన్ 45 seconds. 45 seconds. భయపడి సచ్చాను, ఎందుకలా అరుచుకుంటున్నావు? ఇంకొంచెం గట్టిగా అరిస్తే మొగ్గేస్తారు. మా టీం ఈ గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 36 seconds. సో ఇప్పుడు ఏంటంటే ఓడిన వారు గెలిచిన వారి మాట ఇది కట్టాలా ఇక్కడ పెట్టుకోవాలి. ఓడిన వారు గెలిచిన వారి మాట వినాల్సిందే. సో ఇప్పుడు రేణు పాపకి మన పనిష్మెంట్ టైం అన్నమాట. రేణుకే కాదు వాళ్ళ టీం మొత్తం అందరికీ పనిష్మెంట్ అన్నమాట. ఓయ్ దా. సో ఇప్పుడు రేణుకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ ఇలా చేతుల్లో పెట్టుకుని జంప్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. పాప రేణుకి కష్టం కదా, సో కాలు ఎత్తి చెవులు పట్టుకుని ఉదయ్ సారీ అనుకుంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. సో ఆ విధంగా జంప్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ నార్మల్ గా వచ్చేయాలి. ఇది అనమాట పనిష్మెంట్. నార్మల్ గా ఎందుకు రావడం, అక్కడ నుంచి కూడా మళ్ళీ అలాగే రండి, సరేనా? అంతే, ఇది పనిష్మెంట్ కాబట్టి రేణు రెడీయా? రెడీ. దా ఇక్కడ రెడీయా? 3, 2, 1 go. ముందు నువ్వు పోతే వెనక నేను వస్తా, షాకు మీద షాకు ఇస్తా, నై చూడతారే. నువ్వు పోతే ఆడ నేను వస్తా, బ్రేక్ మీద బ్రేక్ వేస్తా, నై చూడతారే. టెన్షన్ ప్రతి క్షణం టార్చర్ పెట్టేస్తా, నై చూడతారే.
పనిష్మెంట్ అనేది సూపర్ గా అయిపోయింది. రేణు మీద చాలా రోజుల తర్వాత కసి తీసుకునేంత ఆనందంగా ఉంది అనమాట నాకు. సో బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్, గర్ల్స్ థ్యాంక్ యూ. ఓకే సో క్రేజీ యాక్టివిటీ చేయడానికి నా టీం నుంచి ఒక బుల్లెట్ వస్తున్నాడు. అబ్బాయ్ కమో. సో రేణు టీం నుంచి బుల్లెట్ వచ్చేసారు కాబట్టి నా టీం నుంచి బ్యూటీ వస్తుంది. ఓకే క్రేజీ యాక్టివిటీ ముందుగా నా టీం నుంచి బుల్లెట్ చేస్తాడంట. హాయ్ వాట్స్ యువర్ నేమ్? దిలేష్. ఓ దిలేష్. దిలేష్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి, కానీ మామూలుగా చేయకూడదు, కథసాము చేస్తూ డాన్స్ చేయాలి. ఓకే ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో దిలేష్ రెడీయా? రెడీ. ఓకే మరి దిలేష్ స్టిక్ పర్ఫార్మెన్స్ తోటి రెడీగా ఉన్నా. రెడీయా దిలేష్? 3, 2, 1 స్టార్ట్. Let's go. పర్ఫార్మెన్స్ చెప్పింది నిజమే. నేను బుల్లెట్ లా ఉన్నా అక్కడ చేస్తే పర్ఫార్మెన్స్ బట్టి తన పవర్ ఏంటో తెలిసి వచ్చింది. బుల్లెట్ స్పీడ్ అంతా తెలిసింది ఇప్పుడు. అండ్ నీ టీం నుంచి ఎవరిని పంపిస్తావు చెప్పు? ఎస్ ఇప్పుడు నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్. నీ పేరు? సత్య. సత్యకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే సత్య నువ్వు డాన్స్ చేయాలి అంట. చేస్తావా మరి? చేస్తాను. దా. సో సత్య డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నావా? 3, 2, 1 మ్యూజిక్. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించానా హృదయం ఆ హృదయముకే. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో అందించానా హృదయం ఆ హృదయముకే. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సో ఇంత సూపర్ పర్ఫార్మెన్స్ అయిపోయాయి కాబట్టి బుల్లెట్ థ్యాంక్ యూ బ్యూటీ. సో క్రేజీ యాక్టివిటీస్ చాలా సూపర్ గా ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక దమ్మున్న సత్తా ఉన్న గేమ్ లోకి వెళ్ళిపోతాం. మరి ఆ గేమే బాబామ్ మాస్. సో మమాస్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీ వచ్చేసింది అండ్ కలర్ఫుల్ బాల్స్ అండ్ రింగ్స్ కూడా వచ్చేసాయి కాబట్టి నేను మరి గేమ్ ఆడాలంటే మనకి పిల్లలు కావాలి కదా. ఎస్ నా టీం నుంచి 2 మిసైల్స్ వస్తున్నారు. అబ్బాయిలు కమాన్. సో రెండు టీం నుంచి అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తారు. గర్ల్స్ సో మమాస్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చాయి కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలో ఒకసారి చేసి చూపిద్దాం. దా. ఓకే మమాస్ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ఇద్దరు ఇలా రోప్ వేసుకోవాలి. తర్వాత ఆ కార్నర్ లో ఒక రింగ్, అందులో స్మైలీ, అండ్ అదొక కార్నర్ లో రింగ్ స్మైలీ ఉంది. సో డ్రాగ్ చేసుకుంటూ ఆ స్మైలీ తీసుకురావాలి. ఏ టీం అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా, అలా గుంజుకుంటూ ఎవరైతే తక్కువ టైంలో తీసుకుంటారో వాళ్ళే విన్నర్. సరేనా? సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే మమాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి మిసైల్స్ రెడీగా ఉన్నారు. టైమర్ రెడీయా? రెడీ. ఓకే 3, 2, 1 స్టార్ట్.
మమోమాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? ఎస్, సత్తా ఉంది కదా? టైమర్ రెడీయా? రెడీ. 3, 2, 1 గో. మమోమాస్ గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడి ఫినిష్ చేస్తున్నారు. అందరికి సత్తా ఉందని ప్రూవ్ అయిపోయింది అనమాట. కానీ ఈ గేమ్ లో ఎవరు గెలిచారు ఏంటి తెలిసిన టైం తోటకూర కట్ అయ్యారు తెలుసుకోవాలి కాబట్టి ఎస్, మరి నా టీం గర్ల్స్ అయితే ఈ గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 1 minute 45 seconds. ఓకే, అలా జరిగితే మా అబ్బాయిలు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 21 seconds. ఉదయం నువ్వేదో మర్చిపోయినట్టున్నావు. ఏంటి? ఓడిన వాడు గెలిచిన వాడి మాట వినాల్సిందే. అయ్యాడి, ఇట్స్ పనిష్మెంట్ టైం. మీకు వచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? సూర్య నమస్కారాలు ఎలా చేస్తారు చెప్పు? అలాగే ఇక్కడ నుంచి జంప్ చేసుకుంటే అక్కడికి వెళ్ళు, మళ్ళీ అక్కడ నుంచి జంప్ చేసుకుంటే ఇక్కడికి రా. ఎంతో దయతలిసి చాలా ఈజీ పనిష్మెంట్ ఇచ్చాను. నువ్వు మీ టీమ్ అండ్ కో చేయాలి. What you wanna do? Take positions. One leg up. Okay, 3, 2, 1, jump. స్క్రీన్ ప్లే నా తాట తీసిందే, నా మైండ్ అంతా చెడగొట్టి మంట పెట్టిందే. ఇంత సూపర్ గా ఆడుతున్నారు పిల్లలు కాబట్టి ఇప్పుడు అస్సలైన టైం వచ్చేసింది. Yes, it's a tough time. ఆఖరి పోరాటం. జిగాలో ఇదే ఫైనల్ టైం, ఫైనల్ పోరాటం, మహా సంగ్రామం, ఫైనల్ బ్యాటిల్. అంతేలే. ఆగేమే సై అంటే సై. ఓకే, సో సై అంటే సై గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. అమ్మా బ్యూటిఫుల్ గర్ల్స్. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి 3 రాణాలు వస్తున్నారు. అబ్బాయిలు కమాన్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు వచ్చారు కాబట్టి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే, సో సైంటిస్ట్ సై గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 3లో ఇద్దరు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటారు. తర్వాత థర్డ్ పర్సన్ వచ్చి ఈ హ్యాండ్స్ మీద కూర్చుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఆ థర్డ్ పర్సన్ ని అక్కడి వరకు తీసుకుని వెళ్తారు. థర్డ్ పర్సన్ అక్కడ ఏం చేస్తారు? అక్కడున్న బాక్స్ ని తన లెగ్ తో పిక్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడి వరకు వస్తారు. వెనుకున్న రెడ్ కలర్ టబ్ లో ఆ వైట్ బాక్స్ ని వేసేయాలి. ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. ఈ 2 minutes టైం లో ఏ టీమ్ అయితే ఎక్కువ బాక్సెస్ లేదా ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్సా? కాదు. ఎందుకంటే ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ అనేది ఉంది. ఎవరు విన్నర్స్ అనేది ఆ ట్విస్ట్ అనేది లాస్ట్ లో చెప్తాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? రండి. Okay boys, time starts now. 3, 2, 1, run.
ఓకే సై అండ్ సై గేమ్ లో రెండు టీం చాలా సూపర్ గా ఆడారు. అండ్ ఎన్ని చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దామా? ఎస్, ముందుగా చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 68 61 సో నెక్స్ట్ అయితే లెమన్స్ 1 2 సో రెండు టీమ్ బాయ్స్ అయితే 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఇది నెక్స్ట్ స్మైలీ బాల్స్. 1 2 3 4 5 balls. సో ఈ విధంగా రెండు టీమ్ స్కోర్ అనేది డిసైడ్ అయింది. సో నెక్స్ట్ మా సత్తా చూపిస్తామంటున్నారు గర్ల్స్. రెడీయా? సో నా టీమ్ నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. రెడీయా గర్ల్స్? 3 2 1 గో. సో సై అండ్ సై గేమ్ లో నా టీమ్ గర్ల్స్ చాలా లెమన్స్ అండ్ బాల్స్ అండ్ చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. మరి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దామా? సో ఫస్ట్ అయితే చాక్లెట్స్. ఓకే 1 2 3 4 5 6 7 8 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 25 26 27 28 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 51 52 53 54. సూపర్. సో నా టీమ్ గర్ల్స్ అయితే టోటల్ 54 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ అయితే లెమన్స్, ఐ మీన్ నిమ్మకాయలు 1 and 2. ఓకే, అమ్మాయిలు కలెక్ట్ చేశారు 2 lemons. నెక్స్ట్ విల్ గో టు బాల్స్. 1 2 3. సో నా టీమ్ గర్ల్స్ అయితే 3 స్మైలీ బాల్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఈ విధంగా స్కోర్ అనేది తెలిసింది ఎవరెవరు ప్రాపర్టీస్ ఎన్ని కలెక్ట్ చేశారు. కాకపోతే ఆ ఫైనల్ స్కోర్ ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి, ఈ రెండు తెలుసుకోవాలంటే మనతో లేవాలి కదా. లేదు. ఓకే, అమ్మాయిలు అబ్బాయిలు సైడ్ టు సైడ్ గేమ్ ని ఫినిష్ చేశారు. మరి గేమ్ లో ఉండే ట్విస్ట్ ఏంటి, దానికి ఉన్న లెక్క ఏంటి? ఉదయ్జీ. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉందన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, మీ ముగ్గురు ఒక కార్డ్ తీస్తారనమాట. అంటే ఆపోజిట్ టీమ్ కి మీరు కార్డ్ తీయాలన్నమాట. అలా తీసిన తర్వాత ఈ చాక్లెట్స్ కి ఆ కార్డ్ లో ఏ స్కోర్ అయితే వస్తే ఆ స్కోర్ ఇంటూ ఈ చాక్లెట్స్ అన్నమాట. అలాగే 2 లెమన్స్, అలాగే 2 బాల్స్. సో ఆ విధంగా వీళ్ళ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు, మీ స్కోర్ వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఇప్పుడైతే రెండు టీమ్ స్కోర్ మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏది చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 61 చాక్లెట్స్ కి మనం ఇచ్చే కార్డ్ 50. సో నెక్స్ట్ ఏది? నెక్స్ట్ బాల్స్. ఎన్ని బాల్స్? 5. సో 5 బాల్స్ కి మనం ఇచ్చే స్కోర్ 30. సో నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని? 2 లెమన్స్. 2 లెమన్స్ కి మనం ఇచ్చే స్కోర్ 100. సో ఇప్పుడైతే నా టీమ్ స్కోర్ రెండు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో ఫస్ట్ ఏదమ్మా? చాక్లెట్స్ ఎన్ని? 54 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం. దానికి మీరు ఇచ్చే స్కోర్ 100. సో నెక్స్ట్ ఏది? Balls. ఎన్ని బాల్స్? 3 balls. 3 బాల్స్ కి మనం ఇచ్చే స్కోర్ 50. సో నెక్స్ట్ ఏది? Lemons. 30. సో ఈ విధంగా ఎవరెవరి స్కోర్స్ ఏంటి అనేది తెలిసింది. కాకపోతే ఆ ఫైనల్ స్కోర్ ఏంటి అనేది తెలుసుకునే టైం వచ్చేసింది. సో సై అండ్ సై గేమ్ లో ఎవరెవరి స్కోర్స్ ఏంటి తెలుసుకునే ముందు మనం పని చేయాలి. ఏంటది? మనం ఇప్పుడు 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. So let's start it from 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, ముందుగా మా టీమ్ అబ్బాయిలు సై గేమ్ లో స్కోర్ చేశారు 3400.
అంత ఉన్నారు, ఒక్కొక్కరు రానా బాహుబలిలా ఉన్నారు. కాకపోతే మా అమ్మాయి ఎంత స్వీట్ గా ఉన్నా సరే ఎంతో కష్టపడి మా అమ్మాయి స్కోర్ చేశారు 5600. ఓకే, సాయి గేమ్ లో విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ గెస్ట్ వచ్చేస్తున్నారు. I would like to invite Professor A. Ramesh Garu, Principal of Aditya College of Engineering. ఓకే, ఈ రోజు మన జిల్ జిగా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో రచ్చ రంబోలా చేస్తుంది. మరి మన ఈ జిల్ జిగా సార్ కి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. సార్, హౌ డు యూ ఫీల్? I feel very happy. The students' performance is also very good. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లేట్ ఎందుకు, గిఫ్ట్స్ పిలిచేద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. సో విన్నర్స్ కి అండ్ రన్నర్స్ కి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ వచ్చాయి కాబట్టి ముందుగా రన్నర్స్ తీసుకుందాం. రన్నర్స్ బాయ్స్, ఆర్ యు రెడీ? ఒక్కొక్కరు వచ్చి గిఫ్ట్స్ తీసుకోండి. సో రన్నర్స్ కి బ్యూటిఫుల్ గా క్యాప్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు అసలైన టైం మా విన్నర్స్ కి బ్యూటిఫుల్ మొమెంటోస్. గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. సో ఈ రోజు జిగా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇంత సూపర్ గా ఫెంటాస్టిక్ గా మనం చేసుకున్నాం అంటే దానికి ముఖ్యమైన కారణం ఫ్యాకల్టీ మెంబర్స్ అలాగే మేనేజ్మెంట్ టీమ్. సో వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సాయి గేమ్ లో ఫైనలీ విన్నర్స్ మా గర్ల్స్ హ్యాపీ. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. మొత్తానికి అయితే గర్ల్స్ సత్తా ఏంటో చూపించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయిలు సూపర్. సో ఈ రోజు జిగా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సూరంపాలెంలో చాలా రచ్చ రంబోలుగా మనం చేసుకున్నాం. చాలా సూపర్ గా ఉంది, ఫెంటాస్టిక్ గా పర్ఫార్మెన్స్ వచ్చేసాయి. సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్ తో అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. జిగా బాయ్ గర్ల్స్. ఏంటి మాయా చిరాగ్గా ఉన్నావు? ఏముందిరా బిట్టు, అంతా మీ అత్త గురించే. మళ్ళీ ఏమైంది మాయా? మీ అత్త దుబారా ఖర్చురా. నా పుట్టినరోజుకి 5,000 కావాలంట, మీ అత్త పుట్టినరోజుకి 5,000 కావాలంట, పండగ వస్తే 1000 కావాలంట, వీకెండ్ వస్తే 500 కావాలంట. డబ్బంటే అసలు లెక్కే లేదు. అసలు ఈ డబ్బంతా అత్త ఏం చేస్తుంది మాయా? ఏమోరా బిట్టు, నేను ఎప్పుడైనా ఇస్తేగా తెలియటానికి.